వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈ సిఎంఏ తెలుగు ఛానల్లో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నామంటే లివే అండ్ కలెక్షన్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో మనం కొన్ని క్లారిఫికేషన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము, సర్క్యులర్ నెంబర్స్. సో అవి లాస్ట్ టాపిక్లో కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి సిబిఐసి క్లారిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సిబిఐసి ఇంటర్స్టేట్ గురించి మనకి ఇంటర్స్టేట్లో ట్రాన్సాక్షన్ జరిగితే ఎలా ఉంటుందని చెప్పి మనకి క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట. టాపిక్ డిస్కషన్ ఎలా ఉంటుందని చెప్పి మనకి క్లారిఫికేషన్ అనేది ఒక సర్క్యులర్లో ఇచ్చిందనమాట. సో అదేంటనేది చూద్దాము. సో అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనమాట. ICMAI.inలో దొరుకుతుంది. సో ఇది ఇండైరెక్ట్ టాక్సేషన్ టాపిక్ అనమాట, లివే అండ్ కలెక్షన్ అనేది. అండ్ ఇక్కడ సిబిఐసి క్లారిఫికేషన్ ఆన్ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్. సో వెహికల్స్ అనమాట మనకి ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమిటి అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం. సో ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అనమాట. ఏపీ నుంచి తెలంగాణ, ఏపీ నుంచి తమిళనాడు, ఏపీ నుంచి కర్ణాటక. సో మనం ప్రజెంట్ ఏపీలో ఉన్నాం కాబట్టి, సో అలా కాకుండా ముంబై నుంచి వేరే పూణే అవ్వచ్చు, ముంబై నుంచి రాజస్థాన్ అవ్వచ్చు, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి అనమాట ట్రాన్సాక్షన్స్ జరగటం. సో ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటే. సో ఇక్కడ సిబిఐసి అంటే ఏంటి అంటే సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ సో ఇక్కడ సిబిఐసి అంటే ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనమాట. సో మనకి సిబిఐసి వాళ్ళు ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అంటే, సో ఒక వెహికల్ అనేది మనకి ఏపీ బార్డర్ దాటి మనకి తమిళనాడు బార్డర్ వెళ్ళింది అనుకోండి. సపోజ్ ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా క్లారిఫై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట సిబిఐసి. సో క్లారిఫికేషన్ ఆన్ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ మోడ్స్ ఆఫ్ కన్వయన్స్ క్యారీయింగ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ ఆర్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వైట్ సర్క్యులర్ నెంబర్ 1/1/2000 1st January 2017 IGST dated 1st July 2017. So interstate movement of vehicles shall be treated neither as a supply of goods or supply of services and therefore not be liable to GST. సో మనకేంటంటే ఏదైనా సరే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి జరిగినాయి అనుకోండి వెహికల్స్లో, సో దాన్ని మనం సప్లై లాగా ట్రీట్ చేయమన్నమాట. IGST అనేది మనం లెవే చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది అనమాట సిబిఐసి. సో మనకి ఏవైతే కన్వయన్స్ అవ్వచ్చు, ఏవైతే మనకి వెహికల్స్ ఉంటాయో, గూడ్స్ని క్యారీ చేసే వెహికల్స్ కావచ్చు, ప్యాసింజర్స్ని క్యారీ చేసే వెహికల్స్ కావచ్చు, ఏదైతే మనం వెహికల్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకెళ్తాము, అలాంటి వెహికల్స్ అయినా అయ్యుండొచ్చు, రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయించుకోవటం కోసం. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట, ఒకటి చూడండి. హెడ్ ఆఫీస్ ఏమో తెలంగాణలో ఉంది, అలాగే ఒక ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ ఆఫీస్ అనమాట. సో మనకి లారీలోంచి మనకి ఇంటర్స్టేట్ మూవ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట వెహికల్స్లో. సో ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ అనేవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి జరుగుతుందన్నమాట. సో హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి మనకి ఏం జరుగుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందన్నమాట. వెహికల్స్ అనేవి, గూడ్స్ అనేవి తెలంగాణ నుంచి ఏపీకి వస్తుందన్నమాట. సో తెలంగాణలో ఏమో హెడ్ ఆఫీస్ రిజిస్టర్ అయి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ ఆఫీస్ రిజిస్టర్ అయి ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏవైతే ఇక్కడ ఇంటర్స్టేట్ జరిగిందో, అలాగే అంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. సో మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో దేంట్లో, వెహికల్స్లో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఏవైతే మూమెంట్ అనేది జరిగిందో వెహికల్లో, ఆ మూమెంట్స్ని సప్లై లాగానే ట్రీట్ చేయము, సప్లై ఆఫ్ గూడ్స్ లాగా కూడా ట్రీట్ చేయము, అలాగే సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా కూడా ట్రీట్ చేయము. అండ్ దాని మీద IGST పే చేయాల్సిన అవసరం లేదన్నారు. సో మనకేంటి, మామూలుగా మన స్టేట్లో ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లోనే జరిగిందనుకోండి, మనం CGST SGST పే చేస్తాం. అలా కాకుండా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కనుక ట్రాన్సాక్షన్ జరిగినాయి అనుకోండి, మనం IGST పే చేయాలి. సో అక్కడ అందుకని ఏమన్నారు, therefore not be liable to IGST అన్నారు. అంటే IGST పే చేయాల్సిన అవసరం లేదు, అంటే GST పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అది మనకి ఏ నోటీస్లో చెప్పారు అంటే సిబిఐసి క్లారిఫికేషన్ చేసిందనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అనేది ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వెహికల్లో గూడ్స్ కానీ ప్యాసింజర్స్ కానీ తీసుకొచ్చినప్పుడు
మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. అండ్ ఆ ట్రాన్సాక్షన్ని మనం సప్లై ఆఫ్ గూడ్స్ అనము, అలాగే సప్లై ఆఫ్ సర్వీసెస్ అనము. అండ్ దాని మీద ఏ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, నాట్ లైబుల్ టు ఐజిఎస్టీ అని చెప్పింది అనమాట సిబిఐసి క్లారిఫికేషన్లో. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ చెప్పింది. అండ్ నోట్ ఒకటి ఇచ్చారు చూడండి, ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ట్రీటెడ్ as సప్లై ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఫర్దర్ సప్లై. సో ఇక్కడ ఏంటి, మనకి ఏదైతే ఫర్దర్ సప్లై జరిగిద్దంటే ఏంటి, తర్వాత కూడా జరిగిద్ది, ఒక్కసారే కాకుండా సప్లై అనేది ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి మనకి రెగ్యులర్గా జరుగుతూ ఉందనుకోండి. సో మంత్లీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఫర్దర్ సప్లై అనేది ఉంటుందన్నమాట దానికి. సో ఈరోజు వెళ్ళాము, సో ఈ సప్లై అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు వెళ్తాం. సో అంటే ఏంటి, ఒక్కసారి కాకుండా మనం రెగ్యులర్గా వెళ్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఫర్దర్ సప్లై కూడా జరుగుతుంది. సో ఈ వీక్లో ఆర్ ఈ మంత్లో ట్రాన్సాక్షన్ జరిగింది, సో ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్, అలాగే ఇదే లాస్ట్ ట్రాన్సాక్షన్ అనుకోండి, దాని మీద ఏది పే చేయాల్సిన అవసరం లేదు జిఎస్టీ. అండ్ దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ లాగా, సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా అనమనమాట. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి రెగ్యులర్గా మనం కాంట్రాక్ట్ అయ్యామన్నమాట, రెగ్యులర్గా నేను సప్లై చేస్తాను, మంత్లీ ఆర్ డైలీ ఆర్ వీక్లీ నేను గూడ్స్ సప్లై చేస్తానని. సో అప్పుడు మనం జిఎస్టీ అనేది కలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంటర్స్టేట్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ట్రీటెడ్ as సప్లై. సో ఎప్పుడు సప్లై లాగా ట్రీట్ చేస్తారు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడు మనం సప్లై లాగా ట్రీట్ చేస్తాం. జనరల్గా అయితే ఇక్కడ మనకి సిబిఐసి సర్క్యులర్లో ట్రీట్ చేయరు సప్లై లాగా, ఐజిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏవైతే ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ ట్రాన్సాక్షన్స్ని సప్లై లాగా ట్రీట్ చేయాలంటే ఆ సప్లై అనేది ఒక్కసారి అవ్వకూడదు. సో ఫర్దర్గా కూడా జరుగుతూ ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది, ఈ స్టేట్ నుంచి తెలంగాణకు ఫస్ట్ టైం పంపించాం. సో ఇదేంటి, వన్ సింగిల్ ట్రాన్సాక్షనే. సో దీని తర్వాత మనం ఏం పంపించే ఉద్దేశం లేదు, ఇప్పుడు ఏదో అకేషనల్గా పంపించాం. సో అలా కాకుండా నేను ఫర్దర్ సప్లై కూడా ఫ్యూచర్లో చేస్తాను అదే కంపెనీకి ఆర్ అదే స్టేట్కి, నేను మళ్ళీ ఫ్యూచర్లో కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకో. సో దాన్ని ఫర్దర్ సప్లై కూడా ఉంటే దాన్ని సప్లై లాగా ట్రీట్ చేస్తారనమాట. ఏవైతే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ని మనం ఫర్దర్ సప్లై కూడా ఉంటే ఆ సప్లైలో ఇంక్లూడ్ చేస్తాము, ఐజిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి. అలా కాకుండా ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైం అన్నట్టు ఏదో అకేషనల్గానో ఏదో సిచ్యువేషన్ సందర్భం వచ్చినందుకు మనం ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ట్రాన్సాక్షన్స్ పంపించాం. సో ఫర్దర్ సప్లై అనేది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడే పంపించాము, తర్వాత పంపిస్తామో లేదో తెలియదు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మీద మనం ఏ ఐజిఎస్టీ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనం రెగ్యులర్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఫర్దర్ సప్లై ఉంటుంది అని కనుక మనం చెప్పి అగ్రీ అయ్యామనుకోండి, అప్పుడు ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ని సప్లై లాగా ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ నోట్ పాయింట్లో అదే చెప్తున్నారు, ఇంటర్ స్టేట్ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ట్రీటెడ్ as సప్లై ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఫర్దర్ సప్లై. సో ఫర్దర్ సప్లై కోసం ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనుకోండి వెహికల్లో, అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఇంటర్ స్టేట్ సప్లై లాగా ట్రీట్ చేస్తారు. అలాగే ఇంకో పాయింట్, హౌఎవర్ అప్లికబుల్ సిజిఎస్టీ, ఐజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ యాజ్ ద కేస్ మే బి షెల్ బి లైబుల్ ఆన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డన్ ఫర్ సచ్ కన్వెయన్స్. సో తర్వాత ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుంది, సిజిఎస్టీ అప్లై అవుతుందో ఆ ట్రాన్సాక్షన్కి, ఆర్ ఎస్జిఎస్టీ అప్లై అవుతుందో ఆర్ ఐజిఎస్టీ అప్లై అవుతుందో ఆ ట్రాన్సాక్షన్స్ కానీ చూసి దానికి ఏదైతే కన్సర్న్ రేట్ ఉంటుందో ఆ రేట్ అనేది మనం లివీ చేస్తాం అనమాట. దేనికి అంటే రిపేర్స్కి, మెయింటెనెన్స్కి అనమాట. సో ఆ కన్వెన్స్ ఏదైతే మనం పంపించామో, ఏదైతే వెహికల్ పంపించామో ఆ వెహికల్కి సంబంధించి రిపేర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వాటికి మనం సిజిఎస్టీ పడుతుందా, ఐజిఎస్టీ పడుతుందా, ఎస్జిఎస్టీ పడుతుంది, ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది మనకు అప్లికబుల్ రేట్ అనేది మనం చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. whether GST is applicable on the superior kerosene oil, that is SKO, retained for the manufacture of linear ల్యాబ్ అనమాట. ఇదేదో ల్యాబ్ చెప్పారు, లీనియర్ అకీ బెంజిన్. సో వీటికి సంబంధించి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే ఎగ్జాంపుల్లో జిఎస్టీ అప్లికబుల్ అవుతుందా లేదా సీనియర్ కిరోసిన్ ఆయిల్కి, అంటే ఈ ఏదో కిరోసిన్ ఆయిల్ అనేది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. సో వాళ్ళకి జిఎస్టీ అప్లికబుల్ అవుతుందా లేదని మనకి ఎగ్జాంపుల్లో అడుగుతున్నారు అనమాట. జిఎస్టీ విల్ బి పేబుల్ బై ద రిఫైనరీ ఓన్లీ ఆన్ ద నెట్ క్వాంటిటీ ఆఫ్
సుపీరియర్ కిరోసిన్ ఆయిల్. సో మనకి ఇక్కడ ఏంటి జిఎస్టీ దేని మీద పే చేయాలి అంటే నెట్ క్వాంటిటీ మీద పే చేయాలన్నమాట. దేనికి సంబంధించి అంటే సుపీరియర్ కిరోసిన్ ఆయిల్కి సంబంధించి మనం జిఎస్టీ నెట్ క్వాంటిటీ మీద మనం జిఎస్టీ పే చేయాలి. సో రీటైన్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లీనియర్ అఖిల్ బెంజిన్. దో రిఫైనరీ would be liable to pay GST on such returned quality of SKO when the same is supplied by it to any other person. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్లో చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సప్లై సుపీరియర్ కిరోసిన్ ఆయిల్. సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఆయిల్ అనేది ఒక కంపెనీ అనమాట. మనకి ఏదైతే ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ కంపెనీ అనమాట ఇండియన్ ఆయిల్ కంపెనీ. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట మనకి ఏమి సప్లై చేస్తూ ఉంటుంది అంటే సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ మనకి సప్లై చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఏదైతే మనం చెప్తాము జనరల్గా కిరోసిన్ అంటామో అలాంటిది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. అలాగే సప్లై చేస్తుంది అనమాట ఫ్రమ్ ఇట్స్ రిఫైనరీ త్రూ ఏ డెడికేటెడ్ పైప్ లైన్. సో ఏదైతే పైప్ లైన్ మనం అరేంజ్ చేసుకున్నామో డైరెక్ట్ వాళ్ళ ఆయిల్ కంపెనీ నుంచి డైరెక్ట్ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేటట్టు ఏదైతే పైప్ లైన్ అరేంజ్ చేసుకున్నామో ఆ పైప్ లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే మనకి కిరోసిన్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వేరే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారనమాట, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లీనియర్ అల్కిల్ బెంజిన్ అనమాట. సో ఆ ల్యాబ్ అనమాట, ఏదో ఒక ల్యాబ్ ఉంది, వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో వాళ్ళకి కిరోసిన్ అనేది సప్లై చేస్తుంది అనమాట. ఎవరు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సప్లై చేస్తుంది అనమాట. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏం సప్లై చేస్తుందంటే ఎల్ఏబి అనే వాళ్ళకి ఏం సప్లై చేస్తుంది, కిరోసిన్ సప్లై చేస్తుంది అనమాట. సుపీరియర్ క్వాలిటీ ఉన్న కిరోసిన్ ఆయిల్ని సప్లై చేస్తుంది అనమాట. సో ఈ ల్యాబ్ ఏదైతే ఉందో, సో ఇది ల్యాబ్ అనేది ఏంటి, లీనియర్ అల్కిల్ బెంజిన్ అనే ల్యాబ్ ఉంది కదా. సో ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో ఇదేం చేసింది అంటే ఆన్ అన్ యావరేజ్ అబౌట్ 15 to 17% ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ SKO received from refinery is retained and the balance quantity ranging from 83 to 85% is returned back to refinery. సో ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఏదైతే కిరోసిన్ పంపించిందో ఎల్ఏబి కంపెనీకి, ఆ ఎల్ఏబి కంపెనీ ఏం చేసిందంటే 15% నుంచి 17% ఆయిల్ వరకు తన దగ్గరే ఉంచుకుంది. కిరోసిన్ ఆయిల్, సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ ఎల్ఏబి దగ్గరే ఉంచుకుంది. మిగతా 83% 85% ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అంతా కూడా రిటర్న్ ఇచ్చేసింది అనమాట ఇండియన్ ఆయిల్ వాళ్ళకి. సో జాగ్రత్తగా వినండి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కిరోసిన్ అనమాట. సో ఈ కిరోసిన్ అనేది పైప్ లైన్ ద్వారా మనకి ఎవరికి పంపించింది, ఎల్ఏబి అనే కంపెనీ పంపించింది అనమాట. ఈ లీనియర్ బెంజిన్ వాళ్ళకి పంపించింది. సో ఈ లీనియర్ బెంజిన్ వాళ్ళు ఏం చేశారు అంటే 15% or 17% కిరోసిన్ ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ ఏదైతే 85% 83% కిరోసిన్ ఉందో ఆ కిరోసిన్ని రిటర్న్ చేసింది ఇండియన్ ఆయిల్ వాళ్ళకి. సో అక్కడ రిటర్న్ చేసిన ఏదైతే రిటర్న్ చేశారో ఆ రిటర్న్ చేసిన క్వాంటిటీ ఉంది కదా, దాన్ని జిఎస్టీ పే చేయాలా అవసరం లేదా అని అడుగుతున్నారు. సో జిఎస్టీ విల్ బీ పేయబుల్ బై ద రిఫైనరీ ఓన్లీ ఆన్ ద నెట్ క్వాంటిటీ ఆఫ్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ అని చెప్తున్నారు అన్నమాట. రిటైన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లీనియర్ అల్కిల్ బెంజిన్. సో జిఎస్టీ అనేది నెట్ క్వాంటిటీ మీద అంటే 100% అమౌంట్ మీద పే చేయాలి. అంతేకాని 83% మనకి రిటర్న్ వచ్చింది ఆర్ 85% రిటర్న్ వచ్చింది, సో 85% వాల్యూ మీద 85% కిరోసిన్ వాల్యూ మీద జిఎస్టీ పే చేస్తానంటే కుదరదు. టోటల్ జిఎస్టీ వాల్యూ నెట్ క్వాంటిటీ మీద పే చేయాలని చెప్తున్నారనమాట. Though refinery would be liable to pay GST on such returned quantity of SKO when the same is supplied by it to any other person. ఎందుకు అంటే ఏదైతే రిటర్న్ ఇచ్చిన అమౌంట్ ఉంది ఆర్ వాళ్ళు ఉంచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి కదా. సో అదనమాట, జిఎస్టీ అయితే నెట్ క్వాంటిటీ మీద పే చేయాలన్నమాట. సో నెట్ క్వాంటిటీ మీద పే చేయాలని ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మనకి సిబిఐసిలో క్లారిఫికేషన్ ఇచ్చారు అనమాట. అలాగే ఇంకొక సర్క్యులర్ అనమాట, సిబిఐసి సర్క్యులర్ నెంబర్ 53/27/2018 డేటెడ్ 9th August 2018. క్లారిఫికేషన్ రిగార్డింగ్ అప్లికబిలిటీ ఆఫ్ జిఎస్టీ ఆన్ ద పెట్రోలియం గ్యాసెస్ రిటైన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెట్రోకెమికల్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట, మనకి ఏదైతే పెట్రోలియం గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ మీద జిఎస్టీ పే చేయాలా వద్దా.
ఆర్ కెమికల్కి సంబంధించి ఆర్ కెమికల్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళకి జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందా లేదా జిఎస్టీ అప్లికబుల్ అవుతుందా లేదని చెప్పి మనకు అడుగుతున్నారనమాట. సో మనకి ఏదైతే మనకి ఇంట్రడక్షన్ టాపిక్లో మనం మాట్లాడుకుంటున్నట్టు ఏవైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, పెట్రోలియం డీజిల్, హై స్పీడ్ డీజిల్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ లాంటివన్నీ కూడా ఏంటివి అంటే మనకి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఏవైతే ఇంతకుముందు ఓల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రీఫార్మ్స్ ఉంటాయో అవే డీల్ చేస్తూ ఉన్నాయి. స్టేట్సే సబ్జెక్ట్ టు స్టేట్ అనమాట. స్టేటే డిసైడ్ చేస్తుంది పెట్రోలియం మీద ఎంత అయితే ట్యాక్స్ పే చేయాలి, ఆల్కహాల్ మీద ఎంత ట్యాక్స్ కాదు ఆల్కహాల్ అయితే స్టేట్ డీల్ చేస్తుంది, పెట్రోలియం అయితే సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది అనమాట. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. జిఎస్టీ అనేది పెట్రోలియం గ్యాస్ మీద ఉంటుందా ఆర్ పెట్రోకెమికల్ మీద కావచ్చు, కెమికల్ ప్రోడక్ట్ మీద కావచ్చు జిఎస్టీ ఏమన్నా ఉంటుందా అని చెప్పి అంటున్నారనమాట. దాని గురించి క్లారిఫికేషన్. సో అప్లికబిలిటీ ఆఫ్ జిఎస్టీ ఆన్ పెట్రోలియం గ్యాసెస్ విచ్ ఆర్ సప్లైడ్ బై ఆయిల్ రిఫైనరీస్ టు దెమ్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్ టు ద డెడికేటెడ్ పైప్ లైన్స్. సో ఇక్కడ ఏంటంటే పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వేరే కంపెనీ ఆర్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుంటారనమాట వీళ్ళ కంపెనీ నుంచి. సో ఆ పైప్ లైన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పైప్ లైన్స్ యూజ్ చేసుకుంటూ పంపిస్తారనమాట. సో వైల్ ఏ పోర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఈజ్ రిటైన్డ్ బై దీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ద రిమైనింగ్ క్వాంటిటీ ఈజ్ రిటర్న్ టు ఆల్ ద ఆయిల్ రిఫైనరీస్. సో మనకి పైన ఎగ్జాంపుల్ ఏవైతే చెప్పినట్టు కొంత పోర్షన్ వాళ్ళు ఉంచుకొని మిగతా 83%, 85% అనేది పంపించారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలా డీల్ చేయాలి, ఎంత జిఎస్టీ పే చేయాలన్న దాని గురించి ఇక్కడ క్లారిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సో వైల్ ఏ పోర్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ రిటైన్ బై దీస్ మ్యానుఫ్యాక్చర్స్. పైన ఏం చేసింది, ఎల్ఏబి అనే మ్యానుఫ్యాక్చర్స్ కొంత పోర్షన్ 15 to 70% పోర్షన్ ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర. ఉంచుకొని 83-85% మాత్రం రిటర్న్ ఇచ్చేసారనమాట. సో అండ్ ద రిమైనింగ్ క్వాంటిటీస్ రిటర్న్ టు ద ఆయిల్ రిఫైనరీస్. సో ఇక్కడ ఏంటి, ఇండియన్ ఆయిల్ వాళ్ళకి ఏదైతే సుపీరియర్ క్వాలిటీ కిరోసిన్ ఉందో ఆ కిరోసిన్ని 83%, 85% రిటర్న్ ఇచ్చేసారనమాట. సో ఇన్ దిస్ రికార్డ్ అన్ ఇష్యూ హ్యాస్ బీన్ రైజన్ to whether in this transaction GST would be liable on the whole quantity of the principal raw material supplied by the oil refinery or on the net quantity retained by the manufacturers of petrochemical or chemical products. సో ఇక్కడ ఏం చెప్పారు, దీని మీద మనం టోటల్ క్వాంటిటీ మీద, నెట్ క్వాంటిటీ మీద మనం అంటే 100% క్వాంటిటీ మీద మనం జిఎస్టీ కలెక్ట్ చేయాలా వాళ్ళ దగ్గర నుంచి, ఆర్ ఏదైతే రిటర్న్ వచ్చిందో 83% ఆర్ 85% అంత క్వాంటిటీ మీదే మనం జిఎస్టీ కలెక్ట్ చేయాలన్న దాని గురించి మనకు ఒక క్వశ్చన్ అనేది మనకి అరైజ్ అయిందనమాట. సో ఒక ఇష్యూ అనేది అరైజ్ అయింది. సో అన్ ఇష్యూ హ్యాస్ బీన్ అరైజెస్ యాజ్ టు వెదర్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ జిఎస్టీ వుడ్ బి లైబుల్ ఆన్ ద హోల్ క్వాంటిటీ on the principle of raw material supplied by the oil refinery or on the net quantity retained by the manufacturers of petrochemicals or chemical products. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అయింది. సో మనకి ఎంత రిటర్న్ వచ్చింది, 83% వచ్చింది ఆర్ 85% వచ్చింది. సో మనకు టోటల్ క్వాంటిటీ మీద పే చేయాలని చెప్పి పైన సర్క్యులర్లో చెప్పారనమాట, పైన ఎగ్జాంపుల్లో. సో అలా ఎలాగా నా దగ్గర ఉంది 83% ఆర్ 85% ఆయిలే కదా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అడుగుతుంది. సో నాకాడ 83%, 85% ఉంది, కానీ నెట్ క్వాంటిటీ మీద, టోటల్ క్వాంటిటీ మీద జిఎస్టీ పే చేస్తున్నారన్న ఇష్యూ అనేది అరైజ్ అవుతుంది. సో టోటల్ క్వాంటిటీ మీద నేను ఎలా పే చేస్తాను, ఎంతైతే నేను పే చేయాలో 85% పోర్షన్ అంతవరకు చేస్తానని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్తుందన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సిబిఐసి ఏం చేసిందంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఏమో కొంత పోర్షన్ అమౌంట్ ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ పోర్షన్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఎలా జిఎస్టీ పే చేయాలన్న దాని గురించి మనకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇట్ ఈస్ హియర్ బై క్లారిఫై దట్ ఇన్ ద అఫోర్సెడ్ కేసెస్ జిఎస్టీ విల్ బి payable by the refinery only on the net quantity of petroleum gases retained by the recipient manufacturer for the manufacture of petrochemical and chemical products. సో మనకి పైన ఏం చెప్పారు, అఫోర్డ్ సైడ్ కేసెస్లో జిఎస్టీ అనేది నెట్ క్వాంటిటీ మీదే పే చేయాలి. మ్యానుఫ్యాక్చరర్ కొంత పోర్షన్ ఉంచుకున్నా సరే, బ్యాలెన్స్ పోర్షన్ నీకు రిటర్న్ ఇచ్చినా సరే, నీ దగ్గర నెట్ క్వాంటిటీ లేకపోయినా సరే
నువ్వు నెట్ క్వాంటిటీ మీద నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్పింది. దో ద రిఫైనరీ వుడ్ బి లయబుల్ టు పే జిఎస్టీ ఆన్ సచ్ రిటర్న్డ్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోలియం గ్యాసెస్ when the same is supplied by it to any other person. It is reiterated that this clarification would be applicable mutatis mutandis on the other case involving supply of goods where feedstock is retained by the recipient and remaining residual material is returned back to the supplier. The net billing is done on the amount retained by the recipient. సో దీని గురించి ఒక ఇష్యూ అనేది అరైజ్ అయిందనమాట, ఒక కేసు వచ్చిందనమాట మనకి ముటాటీస్ అండ్ మొటండీస్ అనే కేసులో మనకు ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయిందనమాట. సో అప్పుడు ఏం చెప్పారు అంటే, ఈ కేసులో ఏం చెప్పారు అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు కావచ్చు, సిబిఐసి వాళ్ళు కావచ్చు, ఏం చెప్పారు అంటే, సో ఇలా నువ్వు పైప్ లైన్ ద్వారా సప్లై చేసినప్పుడు అండ్ కొంత పోర్షన్ వాళ్ళు రిటర్న్ చేసుకొని బ్యాలెన్స్ పోర్షన్ కనుక నీకు రిటర్న్ ఇచ్చినప్పుడు నువ్వు జిఎస్టీ అనేది నెట్ క్వాంటిటీ మీద పే చేయను, ఏదైతే రిటర్న్ వచ్చిందో అంతవరకే నేను పే చేస్తాను అంటున్నాను. సో ఇక్కడ జిఎస్టీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, సరే నువ్వు ఏదైతే రిటర్న్ వచ్చిన అమౌంట్ అనేది నువ్వు మామూలుగా సప్లై చేస్తావు వేరే అదర్ పర్సన్స్కి, అప్పుడు నువ్వు బిల్ చేసేటప్పుడు నెట్ బిల్ చేసేటప్పుడు నువ్వు ఎంత అమౌంట్కి చేయాలంటే, సో ఎంత అమౌంట్ అయితే రిసిపియంట్ ఉంచుకున్నాడు రిటర్న్ చేశాడు అంత అమౌంట్కి చేయాలని చెప్పారనమాట. సో ద నెట్ బిల్లింగ్ ఈజ్ డన్ ఆన్ ద అమౌంట్ రిటైన్ బై ద రిసిపియంట్. సో మనకి రిసిపియంట్ 15% to 17% ఉంచుకున్నారు కదా, ఆ ఉంచుకున్న పోర్షన్ వరకు నెట్ బిల్లింగ్ చేయాలన్నమాట. అండ్ నెట్ బిల్లింగ్ చేయాలి. అలాగే మామూలుగా ఏదైతే మనకి బ్యాలెన్స్ 83% ఉందో ఆ 83% మీద నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్పి మనకి సిబిఐసి వాళ్ళు మనకి క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. సో మనం పే చేయాల్సిన వాల్యూ ఎంత అంటే 83% or 85% మీద మనం పే చేయాలి. కానీ మనం బిల్లులో మాత్రం నెట్ బిల్లులో మాత్రం ఎంత అమౌంట్ అయితే రిసిపియంట్ ఎవరైతే వేరే అదర్ మ్యానుఫ్యాక్చర్ మన పైప్ లైన్లో పంపిస్తే 17% 15% ఉంచుకున్నారో పైన ఎగ్జాంపుల్లో చెప్పినట్టు అంత అమౌంట్ నెట్ బిల్లింగ్ చేయాలి. అండ్ నువ్వు పే చేయాల్సిందేమో ఎంతైతే రిటర్న్ ఇచ్చారో అంత క్వాంటిటీ మీద నువ్వు జిఎస్టీ పే చేయన్నారు. సో అదనమాట ఒక క్లారిఫికేషను. సో కింద కూడా ఒక సేమ్ అలాంటి ఎగ్జాంపుల్ అనమాట. జిఎస్టీ విల్ బీ పేయబుల్ బై ద రిఫైనరీ ఓన్లీ ఆన్ ద నెట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోలియం గ్యాసెస్. సో ఏదైతే నెట్ క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ మీద మనం జిఎస్టీ పే చేయాలని చెప్తున్నారు. సో మన పైన ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉందో ఆయిల్ కార్పొరేషన్ మన నెట్ క్వాంటిటీ మీద అంటే నెట్ క్వాంటిటీ అంటే టోటల్ కాదు, ఏదైతే మనకు రిటర్న్ వచ్చిన వాల్యూ ఉందో 83% or 85% దాని మీద పే చేయాలి. సో ఏదైతే మనం ఏదైనా లెస్ చేసామనుకోండి, లెస్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం మున్సిపల్ ట్యాక్సెస్ లెస్ చేస్తే ఏమొస్తుంది మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే ఏదైనా అమౌంట్లోంచి మనం ఏదైనా అమౌంట్ లెస్ చేసామనుకోండి నెట్ అంటాం అనమాట. సో 100లోంచి రిటర్న్ తీసుకున్న అమౌంట్ 15% or 17% లెస్ చేస్తే 83% or 85% వస్తుంది అనమాట. సో సేమ్ అదే. సో జిఎస్టీ అనేది ఎంత అమౌంట్ మీద పే చేయాలంటే మనకి ఎంత అయితే రిటర్న్ వచ్చింది 85% వచ్చింది, సో 85% మీద మనం పే చేయాలి. జిఎస్టీ విల్ బీ పేయబుల్ బై ద రిఫైనరీ ఓన్లీ ఆన్ ద నెట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోలియం గ్యాసెస్ రిటైన్ బై ద రిసిపియంట్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెట్రోకెమికల్ ఆర్ కెమికల్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ సేమ్ అంతే. ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో ఏం చేశాయంటే పెట్రోలియం గ్యాస్ అనేది సప్లై చేసిందనమాట. ఎవరికి సప్లై చేసిందంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పెట్రోకెమికల్ ఆర్ కెమికల్ ప్రోడక్ట్స్. సో మనం ఏంటంటే ఒక ఆయిల్ రిఫైనరీస్ నుంచి ఒక ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ నుంచి పైప్ లైన్స్ యూజ్ చేసుకుంటూ ఒక కెమికల్ ఫ్యాక్టరీకి ఆయిల్ అనేది పెట్రోలియం గ్యాస్ అనేది సప్లై చేసామన్నమాట. సో అక్కడ ఏం చేసిందంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆ కెమికల్ కంపెనీ ఏదైతే ఉందో కొంత పోర్షన్ ఉంచుకొని మిగతా పోర్షన్ అనేది రిటర్న్ ఇచ్చేసింది అనమాట. సో రిమైనింగ్ క్వాంటిటీ ఈజ్ రిటర్న్డ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఏ పోర్షన్ ఆఫ్ పెట్రోలియం గ్యాసెస్. సో అప్పుడు ఎంత అమౌంట్ మీద జిఎస్టీ పే చేయాలి అంటే మనకి క్లారిఫికేషన్లో ఏదైతే నెట్ వాల్యూ ఉందో అంటే ఏదైతే మనకి రిటర్న్ వచ్చిందో అంత పోర్షన్ వరకు మాత్రం మనం జిఎస్టీ పే చేయాలి. బట్ బిల్ ఫైల్ చేసేటప్పుడు నెట్ బిల్లింగ్ ఈజ్ డన్ ఆన్ ద అమౌంట్ రిటైన్ బై ద రిసిపియన్. సో నెట్ బిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఈజ్ డన్ ఆన్ ద అమౌంట్ రిటైన్ బై ద రిసిపియన్. సో అదనమాట మన బిల్ అయితే మన నెట్ బిల్ మీద మాత్రమే వేయాలి. సో clarification on issues regarding treatment of supply by an artist in various states
అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ బై అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ గ్యాలరీస్. సో ఈ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్ ఇక్కడితో ఏం చేస్తున్నాను అంటే మనకేంటి అంటే ఏదైతే ఆర్టిస్ట్ ఏదైతే పెయింట్లు వేస్తుంటాడో ఆర్ ఏదైనా స్కిల్స్ని యూజ్ చేస్తూ ఏదైనా సరే ఆర్టిస్టిక్గా ఏదైనా చేసి గ్యాలరీస్లో ఇలా పెట్టాడు అనుకోండి, అలాంటి వాటి మీద జిఎస్టీ ఎలా పే చేయాలి, అలాంటి ఇష్యూస్ ఏంటివి అని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే ఇలాగా ఆయిల్స్ అనేవి సప్లై చేసినప్పుడు పైప్ లైన్స్ యూజ్ చేసుకొని అండ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ కొంత పోర్షన్ తన దగ్గర ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ పోర్షన్ రిటర్న్ ఇచ్చేసాడు అనుకోండి, 100% సెండ్ చేసాము ఆయిల్ కంపెనీ మనం అండ్ వేరే అదర్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనం ఏదో కెమికల్స్ తయారు చేస్తూ ఉన్నాడు, కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మనం ఆయిల్స్ అనేవి సప్లై చేసాము. అండ్ ఆ పర్సన్ ఏం చేశాడు అంటే మనకి ఇంత ఆయిల్ వద్దనుకున్నాడో ఏమనుకున్నాడు ఏ రీజన్తోనో 15% 17% ఉంచుకొని మనకి మిగతా 83% ఆర్ 85% రిటర్న్ ఇచ్చేశాడు. సో రిటర్న్ ఇచ్చిన తర్వాత మనం ఎంత వాల్యూ మీద పే చేయాలి జిఎస్టీ అంటే ఏదైతే 83% మనం రిటర్న్ తీసుకున్నామో ఆ పర్సన్ నుంచి అంత ఆయిల్ మీదే పే చేయాలి. సో అదనమాట క్వాలిటీ net quantity of petroleum products. GST would be payable by the refinery only on the net quantity of petroleum products. సో ఇదన్నమాట టాపిక్ రిలేటింగ్ టు సర్క్యులర్ అనమాట. సో ఈ సర్క్యులర్ నెంబర్ 53/27 2018లోనూ అదే చెప్తుంది. అలాగే ఇది కూడా అంతే, ఇది ఏమో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫర్దర్ సప్లై కూడా ఉంటేనే మనం సప్లై లాగా ట్రీట్ చేసి మనం ఐజిఎస్టీ అనేది కలెక్ట్ చేయాలి ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. అలా కాకుండా ఎప్పుడో ఇయర్లీ వన్సో ఆర్ ఎప్పుడో అకేషనల్లీ ఏదో రీజన్తో మనం సప్లై చేసామనుకోండి ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి ట్రాన్సాక్షన్స్, అప్పుడు ఏ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, అసలు సప్లై లాగానే ట్రీట్ చేయము. నైదర్ ఆ సప్లై ఆఫ్ గుడ్స్ నార్ ఆ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఇట్ ఈస్ నాట్ లైబుల్ టు బి జిఎస్టీ. సో అదనమాట. సో 2 క్లారిఫికేషన్స్ ఈరోజు క్లాస్లో చూసాం. మన నెక్స్ట్ క్లాస్ గ్యాలరీస్కి సంబంధించి ఆర్ ఆర్టిస్ట్ ఏమన్నా సప్లై చేస్తే వాటిని జిఎస్టీ లాగా ఎలా కన్సిడర్ చేస్తారని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు.